హలో వెల్కమ్ బ్యాక్ టు డీటాక్స్. ఈరోజు ఇంకో క్వశ్చన్తో మేము ముందుకు వచ్చా. పొజిషన్ బేస్డ్ డీకోడ్ క్వశ్చన్స్లో ఇదొకటి. ఆన్సర్ అనేది ఏపీపీ డబ్ల్యూజిఓగా కోడ్ చేయబడింది. సో డిఫైన్ అనే దాన్ని ఎలా కోడ్ చేస్తామో నా ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మీరు చెప్పండి. సో స్టెప్ 1 అనేది మనకు ఆన్సర్ అనే వర్డ్లో ఉన్న ప్రతి లెటర్కి మనం పొజిషన్ రాసుకోవాలి. ఏ అనేది ఫస్ట్ ప్లేస్, ఎన్ 14th ప్లేస్, ఎస్ అనేది 19th ప్లేస్, డబ్ల్యూ 23rd ప్లేస్, ఈ అనేది 5th ప్లేస్, ఆర్ అనేది 18th ప్లేస్. సో ఇలా ప్రతి ఒక్క లెటర్కి పొజిషన్ రాసుకున్నాం. స్టెప్ 2లో ఏం చేస్తామంటే మనకి ఇచ్చింటారు కదా కోడ్ ఏపీపీడబ్ల్యూజిఓ అనేది, దాంట్లోని లెటర్స్కు పొజిషన్స్ రాసుకుంటాం. సో ఏ అనేది ఫస్ట్ ప్లేస్లోనే ఉండిపోతుంది, పి అనేది 16th ప్లేస్, మళ్ళీ పి అనేది 16th ప్లేస్, డబ్ల్యూ అనేది 23rd ప్లేస్, జి అనేది 7th ప్లేస్, ఓ అనేది 15th ప్లేస్, ఓ అనేది 15th ప్లేస్. ఇలా ప్రతి లెటర్కి పొజిషన్ రాసుకున్నాం. స్టెప్ 3లో ఏం చేస్తామంటే ఆన్సర్ అనే వర్డ్కి దాని కోడ్ ఉన్న వర్డ్కి కంపారిజన్ చేస్తాం. సో రెండిట్లోనూ ఏ కామన్గా ఉంది, డబ్ల్యూ కామన్గా ఉంది, అంటే మధ్యలో ఉన్న 2 లెటర్స్ మాత్రమే మారుతున్నాయి. ఇది మనం గమనించాలి. ఇప్పుడు ఈ ఆన్సర్ ఈ వర్డ్లో డిఫరెన్స్, అడిషన్ చేస్తే వస్తుందా, సబ్ట్రాక్షన్ చేస్తే వస్తుందా అని దాంట్లో ఉన్న ప్యాటర్న్ని మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ ఆన్సర్లో రాసుకున్నాం ఒక సైడ్, ఏపీపీడబ్ల్యూజిఓ అనే వాటి పొజిషన్స్ కూడా ఒక సైడ్ రాసుకున్నాం. ఏలానే ఉండిపోయింది కాబట్టి +0 యాడ్ చేసుకున్నాం. ఎన్ పీగా మారింది, సో +2. ఎస్ అనేది పీగా మారింది, -3 చేసాం. డబ్ల్యూ అనేది అలానే ఉంది, +0. ఈ అనేది మారింది జీగా, +2. ఆర్ అనేది ఓగా మారింది, -3. సో ఇప్పుడు మనం ప్యాటర్న్ని రికగ్నైజ్ చేద్దాం. ప్యాటర్న్ ఏంటంటే +0, +2, -3, మళ్ళీ అలానే +0, +2, -3. ఇదే ప్యాటర్న్ అనమాట. సో ఇదే ప్యాటర్న్ యూస్ చేసి మీరు డిఫైన్ని ఎలా కోడ్ చేయాలో చెప్పండి. ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో వాళ్ళ కామెంట్ పిన్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.